టాలీవుడ్ లో క్రేజియస్ట్ కపుల్ అనగానే గుర్తొచ్చేది ప్రభాస్ అనుష్క జంట. వీరిద్దరూ లవ్ లో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నా తాము ఫ్రెండ్స్ మాత్రమేనని చెప్తోంది ఈ కపుల్. అయితే లేటెస్ట్ గా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అనుష్క కోసం ప్రభాస్ పెద్ద త్యాగమే చేస్తున్నాడట. అదేంటంటే అనుష్క మూవీ కోసం తన సినిమాను వాయిదా వేసుకున్నాడని, అలాగే ఆమె మూవీ కోసం ప్రమోషన్స్ కూడా చేయబోతున్నట్టు తెలుస్తోంది. అనుష్క సినిమాలంటే సినీ లవర్స్ కు పెద్ద పండగేనని చెప్పాలి. ఆమె కమర్షియల్ సినిమాలు చేసినా, ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్ చేసినా ఆడియన్స్ ఆమెను ఆదరిస్తారు. అయితే ఈ మధ్య వరుస సినిమాలు చేయకుండా కెరీర్లో గ్యాప్ తీసుకుంటున్న అనుష్క మళ్ళీ తిరిగి ఫామ్లోకి రావాలని చూస్తోంది. ఈ క్రమంలోనే ఘాటి అనే సినిమా చేస్తోంది. క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్తో మూవీపై అంచనాలు పెంచేశారు మేకర్స్. అనుష్కలోని మాస్ యాంగిల్ని మరోసారి ఈ సినిమాతో చూపించబోతున్నారు. అనుష్క చేసిన అరుంధతి, రుద్రమదేవి సినిమాలు మరో హీరోయిన్కి సాధ్యం కాదనేలా ఆమె ఒక క్రేజ్ తెచ్చుకుంది. మిగతా హీరోయిన్స్ అలాంటి ప్రయత్నాలు చేసినా వర్కౌట్ కాలేదు. అయితే ఘాటీ సినిమా విషయంలో క్రిష్ పర్ఫెక్ట్ ప్లానింగ్తో వస్తున్నారట. ఈ సినిమా తీయడం ఒకెత్తైతే ప్రమోషన్స్ను కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారట. యువి క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ కోసం రెబల్ స్టార్ ప్రభాస్ను కూడా రంగంలోకి దింపబోతున్నట్టు ప్రచారం అయితే జరుగుతోంది. ఘాటీ సినిమాను ఏప్రిల్ 18న రిలీజ్ చేయాలనే ప్లాన్లో ఉంది మూవీ యూనిట్. అయితే అదే టైంలో ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ అనుకున్నారు. కానీ ఆ సినిమా వాయిదా పడుతుందని తెలిసి ఘాటీని వదులుతున్నారట. దీంతో యువి క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఘాటీ సినిమా ప్రమోషన్స్కు రెబల్ స్టార్ ప్రభాస్ను కూడా వాడుకోవాలని చూస్తున్నారట దర్శక నిర్మాతలు. అనుష్క కోసం ప్రభాస్ను అడిగితే తప్పకుండా ఓకే అంటాడని, దీంతోపాటు యువి బ్యానర్ అంటే ప్రభాస్ సొంత సంస్థ అన్నట్టేనని అంటున్నారు. అందుకే అనుష్క ఘాటీ ప్రమోషన్స్కి ప్రభాస్ కూడా తన సపోర్ట్ అందించడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఘాటీ సినిమాను కేవలం తెలుగులో కాకుండా పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయాలనే ప్లాన్లో ఉంది చిత్ర బృందం. అందుకే నేషనల్ లెవెల్లో ఈ సినిమాకు రీచ్ ఉండాలి అంటే బాహుబలి ప్రభాస్తోనే సినిమాను ప్రమోట్ చేయించాలనేది వారి ఆలోచనగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఘాటీ సినిమాలో అనుష్క మరోసారి తన నట విశ్వరూపం చూపించిందని తెలుస్తోంది. ఎన్నాళ్ళు తన లుక్స్ పరంగా ఇబ్బంది ఉందనే కారణంతోనే బయటకు కనిపించకుండా ఉన్న స్వీటీ ఇప్పుడు తన ఇదివరకు లుక్ని తెచ్చుకుందని సమాచారం. ఇక అనుష్క ఘాటీ కోసం తానే స్వయంగా ప్రమోషన్స్లో పాల్గొంటుందని తెలుస్తోంది. అనుష్కతో ప్రభాస్ కూడా తోడైతే ఘాటీకి సూపర్ బూస్టింగ్ దొరికినట్టే లెక్క. ఇక టాలీవుడ్లో ప్రభాస్ అనుష్క జంట ఆల్ టైమ్ ఫేవరెట్గా ఉంది. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన సినిమాలన్నీ ఒక సపరేట్ ట్రాక్ని సెట్ చేసుకున్నాయి. బిల్లా, మిర్చి, బాహుబలి ఇలా వరుసగా బ్లాక్ బస్టర్స్ హిట్ అయ్యాయి. వీరి కెమిస్ట్రీ సూపర్గా వర్కౌట్ అయింది. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా పడితే బాగుండు అని చాలా మంది కోరుకుంటున్నారట. ఇదిలా ఉంటే ఇద్దరు కూడా సపరేట్గా పలు చిత్రాలు చేస్తున్నారు. ప్రభాస్ ది రాజాసాబ్ అంటూ దర్శకుడు మారుతితో భారీ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ఏప్రిల్ 10కి థియేటర్లలోకి రాబోతోంది. అయితే ఇప్పుడు షాకింగ్గా ఒక వారం గ్యాప్లోనే అనుష్క కూడా ఘాటీతో తన ధాటి చూపించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 18 రిలీజ్ డేట్ని అనౌన్స్ చేసేశారు మూవీ మేకర్స్. దీంతో ఇద్దరి నడుమ వారం రోజుల గ్యాప్లో క్లాష్ ఉంటుంది అనే టాక్ మొదలైంది. కానీ లేటెస్ట్ గాసిప్ ఏంటంటే అనుష్క కోసం ప్రభాస్ త్యాగం చేయబోతున్నాడని ఫిలిం నగర్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు అనుష్క సినిమా వస్తున్న నేపథ్యంలో ప్రభాస్ తన రాజాసాబ్ సినిమా వాయిదా వేసున్నాడట. పైపెచ్చు అనుష్క సినిమా నిర్మాతలు కూడా ప్రభాస్ సన్నిహితులే. దీంతో ది రాజాసాబ్ని పోటీ నుంచి ప్రభాస్ చొరవతో తప్పించినట్టుగా ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి వీటిలో ఎంతవరకు నిజముందనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ సందీప్ వంగ డైరెక్షన్లో తెరకెక్కుతున్న స్పిరిట్ మూవీ కూడా చేస్తున్నాడు. ఈనాడే ఈ సినిమా షూటింగ్ సెట్స్ మీదకి వెళ్తున్నట్టు సమాచారం. అయితే చాలా రోజుల నుంచి ప్రభాస్కి జోడీగా ఏ హీరోయిన్ని సెట్ చేయాలని తెగ వెతికేస్తున్న సందీప్ వంగ అనుష్కను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నాడు. ఇక డార్లింగ్కి జోడీగా అనుష్క అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందని సందీప్ వంగ ఫిక్స్ అయ్యారట. దీంతో ఓ మంచి ముహూర్తం పెట్టి పూజా కార్యక్రమాలతో సినిమా స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా షూటింగ్ కూడా ఈ ఏడాదే స్టార్ట్ కానున్నట్టు సమాచారం. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్, అనుష్క ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. సలార్, కల్కి సినిమాలతో భారీ హిట్ కొట్టి ప్రస్తుతం సలార్ 2, రాజాసాబ్ వంటి సినిమాల్లో నటిస్తున్నాడు. ఓవరాల్గా చూస్తే ఘాటీ సినిమా ప్రమోషన్స్లో ప్రభాస్ పాల్గొంటున్నాడన్నది ఒక వార్త అయితే,
ఎన్నో ఏళ్ల తర్వాత మరోసారి ప్రభాస్ అనుష్క కలిసి నటిస్తున్నారని, అందుకు ముహూర్తం కూడా త్వరలోనే ఫిక్స్ అవబోతున్నట్టు తెలియడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక బిర్లా, మిర్చి, బాహుబలి వంటి సినిమాల్లో జంటగా నటించిన వీరు తమ నటనతో ఆకట్టుకున్నారు. వెండితెరపై హిట్ పేరుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆన్ స్క్రీన్లో వీరి కెమిస్ట్రీని చూసిన ప్రేక్షకులు వీరు ఆఫ్ స్క్రీన్ కూడా లవర్స్ అనుకున్నారు. అలాగే మ్యారేజ్ కూడా చేసుకుంటున్నారని ఇప్పటికీ పలు పుకార్లు షికారు చేస్తూనే ఉన్నాయి.